2.7 లో చూస్తాం. రాననుకున్నారా రాలేననుకున్నారా అశ్వత్థామ ఈస్ బ్యాక్. ఇప్పుడు 3.0. అశ్వత్థామ ప్లానింగ్ ఏం లేదు యాక్చువల్లీ. దిస్ ఇస్ 2.0 బేబీ 2.0. బిగ్ బాస్ 7 నుంచి బయటకు వచ్చాక నీకు ఏమైనా ఉపయోగపడిందా, ఏమైనా ప్లస్ అయ్యిందా? నేను ఆ సినిమా చేసిన కాబట్టి, నేను ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చిన కాబట్టి తెలుసు, కానీ లేకుంటే బయట జనాలకు పబ్లిక్ కి తెలియదు. బిగ్ బాస్ గౌతమ్ లోపలికి వెళ్తున్నాడు అంటే అబ్బా ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేశాడని మళ్ళీ వెళ్తున్నాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. 13 weeks ఎండ్ వరకు ఉండడం అన్నది యాజ్ ఏ ఫ్రెష్ ఫేస్ ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే మీకు కూడా కొంచెం నెగిటివ్ రావడం జరిగింది అప్పట్లో. మళ్ళీ సీజన్ మళ్ళీ ఆఫర్ రాగానే మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా? అశ్వత్థామకు చావు లేదు, సో ఐఎమ్ బ్యాక్ అని నేను అప్పుడు చెప్పింది కూడా ఏంటంటే, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ అంటే నాకు తెలిసినంత వరకు టాప్ 5 లోకి వెళ్ళడం గగనం. ఇన్ని రోజులు ఉంటా లేకపోతే కప్పు కొడతా అని ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, అండర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు. వీళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఉండకూడదు, వాళ్ళతో ఉండాలి, వీళ్ళతో ఉండకూడదు అనేది మనకు ఆల్రెడీ మైండ్లో సెట్ అయిపోతుంది. లోపలికి వెళ్ళాక నీకు ఎలా వాటిలన్నిటిని హ్యాండిల్ చేస్తావు? మిస్టేక్స్ చెయ్యను, నేను పుణ్యాత్ముని అన్న అట్లాంటి మాటలు చెప్పను, కానీ శివాజీ గారితో గొడవ కానీ లేకపోతే ఇంకా ఎవరితోనైనా గొడవ అవుతున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి భయపడి తగ్గిపోయి పీపుల్ మన వెనక ఇట్లా మాట్లాడతారా అండ్ మనతో ఎంత మంచిగా ఉండి మనకి ఇట్లా వెన్నుపోటు పొడుస్తారా అని చెప్పి. బిగ్ బాస్ కి సినిమాకి సంబంధం లేదు. లైక్ బిగ్ బాస్ కంటెస్టెంట్లకి సినిమాస్ బయట సక్సెస్ అవ్వట్లేదు, జనాలు ఆడియన్స్ కూడా దాన్ని తీసుకోవట్లేదు. లైక్ నెగిటివ్ కానీ లేకపోతే ఏదైనా అయిపోయింది అనుకో మళ్ళీ బయట ఉన్న నీ మూవీస్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. లాస్ట్ సీజన్ లో నేను ఓకే మిస్టేక్స్ జరిగినాయి, చిన్న చిన్న తప్పులు చేసిన అది ఓకే. అట్ ద సేమ్ టైం నేను సినిమాకి మీ కొరియోగ్రాఫర్ని ఆదర్శ్ గారిని పెట్టడం జరిగింది. మీ హౌస్ లో ఉన్నాక బయట పెట్టుకున్నారా, ఆయన అలా పరిచయంతో పెట్టుకున్నారా లేకపోతే ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అది నచ్చి పెట్టుకున్నారా? సో అందరు నాకు డిమోటివేట్ చేసేవాళ్ళు, నువ్వు డాన్స్ చేయలేవు అని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళబోతున్నాడు అనమాట. ఆల్రెడీ బిగ్ బాస్ 7లో 13 weeks ఉండి గేమ్ ఆడి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక ఐడియా అవగాహన అన్నీ ఉన్న గౌతమ్ ఈరోజు మనతో ఉన్నాడు. ఆల్రెడీ ప్రోమో చూస్తుంటారు ఇప్పటి గౌతమ్ ఉన్నాడని. గౌతమ్తో మాట్లాడి ఈ సీజన్ ఎలా ఉంది, లోపలికి వెళ్తే ఎలా ఉండబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏమైనా కొత్తగా ప్లాన్ చేశాడా, అశ్వత్థామ 3.0 బయటికి తీసుకురాబోతున్నాడా, అలాంటివన్నీ మనం కొన్ని విషయాలు గౌతమ్తో షేర్ చేసుకొని మీ అందరికీ చూపించే ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు బ్రో? బాగున్నారా? అశ్వత్థామ 2.0 7 లో చూస్తాం, ఇప్పుడు 3.0 అంటే మూడోసారి ఎంట్రీ, రీ-ఎంట్రీ అంతే కదా. ఏమైనా ప్లానింగ్ ఉందా ఏమైనా? అంటే అట్లా అశ్వత్థామ ప్లానింగ్ ఏం లేదు యాక్చువల్లీ. సో గౌతమ్ గానే వెళ్తున్నా, సోలో బాయ్ వెళ్తున్నా యాక్చువల్లీ. సోలో బాయ్ మూవీ అంటే విత్ టైమ్ వి మెచ్యూర్. అంటే మనకి ప్రతి రోజు నేను చాలా ఇన్సైట్ఫుల్ పర్సన్ అనమాట. అంటే మనం పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ కానీ లేకుంటే పాస్ట్ లో మనం చేసిన యాక్షన్స్ కానీ నేను చూసి దాని నుంచి గ్రో అయ్యి ముందుకు వెళ్తా ఫస్ట్. సో నేను సీజన్ 7లోకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్, అంటే ఒక సినిమా చేసినా కూడా బయట పెద్ద గుర్తింపు రాక ఒక కామన్ మ్యాన్. నేను ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి, మీలాగా అందరిలానే ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి, సో ఒక కామన్ మ్యాన్ గానే వెళ్ళినా అంత రెస్పాన్సిబిలిటీస్ లేకుండా యాక్చువల్లీ బ్యాక్ దెన్. అండ్ అంత మైండ్ లో అంత ప్రపంచాన్ని కూడా చూడలే అప్పుడు. సో ఈ లాస్ట్ 1 year వాజ్ వెరీ డిఫరెంట్ నాకు లైఫ్ లో. ఇన్ని సంవత్సరాలు నా లైఫ్ ఒకటైతే ఈ లాస్ట్ 1 year అంటే ఇప్పుడు మనకి జనం ఎప్పుడైతే గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తారో అండ్ ఎప్పుడైతే మనకి అదొక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనమాట మనకి. సో ఐ హావ్ చేంజ్డ్, అంటే విత్ టైం నేను చాలా మెచ్యూర్ అయినా అనుకుంటున్నా ఇప్పుడు అప్పటికంటే అయితే. సో చేంజ్ అయితే గేమ్ ఆడిన తర్వాత ఆడియన్స్ చెప్పారు. బిగ్ బాస్ అంటే కొంతమందికి నెగిటివ్ అవుతుంటారు, లైక్ మీకు కూడా కొంచెం టైప్ ఆఫ్ నెగిటివ్ రావడం జరిగింది అప్పట్లో. ఇది మళ్ళీ సీజన్ మళ్ళీ ఆఫర్ రాగానే మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే యాక్చువల్లీ లైక్ నెగిటివ్ పాజిటివ్ అంటే మనం ఎదిగే కొద్దీ మనకి ఫేమ్ కానీ రీచ్ కానీ బయట వచ్చే కొద్దీ ఇప్పుడున్న డిజిటల్ మీడియా జనరేషన్ లో ఏమైందంటే లైక్ మీమ్స్ చేయడం కానీ ట్రాల్స్ చేయడం కానీ. సో నాకు ఆ ట్రాల్స్ లో వచ్చిన ఆ ఫ్యూ ప్లేసెస్ లో ఒక 2-3 ప్లేసెస్ లో వచ్చిన చిన్న అది నెగిటివిటీ తప్ప బయట జనరల్ ఆడియన్స్ లో ఎక్కడ నెగిటివిటీ రాలేదు నాకు యాక్చువల్గా చెప్పాలంటే. సో దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చిల్ అన్నట్టే ఉంటా అనమాట.
నేను దాన్ని అంతా పట్టించుకోను ఫస్ట్. సో అశ్వత్థామది కూడా నేను ఒక చిన్న క్లారిటీ ఏమి ఇద్దాం అనుకున్నాను. చాలా మంది పురాణాలు తెలియని వాళ్ళు అట్లా ట్రాల్ చేసిండ్రు అది, కానీ సో జస్ట్ ఒక పాయింట్ ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నా అంటే అశ్వత్థామకు చావు లేదు. సో ఐఎమ్ బ్యాక్ అని నేను అప్పుడు చెప్పింది కూడా ఏంటంటే అక్కడ నేను చాలా సాఫ్ట్ ఉండేటోని ఫస్ట్ 5 weeks మీరు చూసుకుంటే. ఒక 2-3 places లో ఎక్కువ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగి చాలా క్లాషెస్ అయినాయి, కానీ మిగతా టైం అంతా నేను ఎవరిని అంటే పోక్ చేసేవాడిని కాదు, ఎవరిని ఏం అనేవాడిని కాదు. సో వాళ్ళందరికీ ఏంటంటే అరే అండ్ వీడు కొత్తోడు కదా అని చెప్పేసి బయట ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి సో అసలు వీడు ఉండడులే అని ప్రతి వీక్ నన్ను కొంచెం చులకనగా చేసి మాట్లాడేవాళ్ళు అనమాట, ఈ వీక్ వీడు వెళ్ళిపోతాడు అని పెద్ద పెద్ద వాళ్ళే. సో నాకు కొంచెం బాధ అనిపించేది, కానీ నేను ఏం అనేవాడిని కదా ఆ టైంలో. సో ఇంకా ఎప్పుడైతే 5th week లో వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చి మీరు పంపించవచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ది హౌస్ మేట్స్ ఎప్పుడైతే పంపించిండ్రో సో కొంచెం వాళ్ళని భయపెడదామని చెప్పేసి వాళ్ళని ఒక కైండ్ ఆఫ్ అరే వీడిని ఒకవేళ వీడి జోలికి వెళ్తే మాత్రం హీ విల్ బికమ్ ఏ రెబల్ అని ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామని చెప్పేసి నేను అంత హార్ష్గా వెళ్ళిన తప్ప నేను అందుకే ఎవరిని ఏం అనలేదు. అండ్ నాకు నామినేటింగ్ పవర్ సేవింగ్ పవర్ ఇస్తే నేను సేవ్ చేసిన. సో దట్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే నేను పాజిటివ్ పర్సన్ నెగిటివ్ పర్సన్ అన్నట్టు. హౌస్ లో అప్పుడు స్టార్టింగ్ లైక్ శివాజీ గారితో గొడవ కానీ లేకపోతే ఇంకా ఎవరితోనైనా గొడవ అవుతున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు లైక్ వాళ్ళకి భయపడి తగ్గిపోయి అంటే ఒక్కసారి గొడవ పెట్టుకున్నాం అదే ఫామ్ కంటిన్యూ అవ్వకుండా లైక్ ఎక్కడో భయపడి కొంచెం తగ్గి డిస్కషన్స్ పెట్టుకోకుండా అలా ఉన్నావు కదా, లైక్ ఈ సీజన్ లోనే అలా ఏమైనా అవుతుందా, భయపడతావా లేకపోతే అంటే యాక్చువల్లీ ఫస్ట్ లో కూడా అంటే నేను ఫస్ట్ 5 weeks ఒకటైతే నేను యాక్చువల్ 2.2 వచ్చిన తర్వాత ఏంటి అంటే నేను ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అనుకున్న ఫస్ట్ థింగ్. అండ్ యాక్చువల్ అందరి ట్రూ కలర్స్ నాకు అంటే ఓకే వాళ్ళు కూడా కంటెస్టెంట్స్, వాళ్ళకి నేను కాంపిటీషన్ కాబట్టి 100% జనం అనే వాళ్ళు అలానే ఉంటారు, కానీ నాకు అప్పుడు అంత ఆ మైండ్ సెట్ లో లేకుండే నేను, ఎందుకంటే బిగ్ బాస్ అనే ఫార్మాట్ తో కూడా అంత ఫెమిలియర్ కాదు. సో అరే పీపుల్ మన వెనక ఇట్లా మాట్లాడతారా అండ్ మనతో ఇంత మంచిగా ఉండి మనకి ఇట్లా వెన్నుపోటు పొడుస్తారా అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది ఆ పాయింట్ లో. సో అక్కడ నుంచి ఏంటంటే సరే ఎవరెవరైనా ఎట్లాగైనా ఉండని ఇట్స్ ఓకే, నేను నా గేమ్ నేను ఆడతా, నేను ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వను, ఎట్ ద సేమ్ టైమ్ సో ఐ విల్ ప్రూవ్ వెన్ ఎవర్ ద టైమ్ కమ్స్ అనుకున్నా. కానీ ఒక పాయింట్ లో 11th week వచ్చేసరికి ఒక గేమ్ లో నేను యాక్చువల్లీ ఏమైందంటే నాకు కాలికి మేకు గుచ్చుకొని సో మెడికల్ రూమ్కి వెళ్ళినా. సో ఆ రోజు మార్నింగ్ నుంచి నేనేం తినలే, ఈవినింగ్ ఆడుతున్నాం గేమ్ మేము. సో ఈవినింగ్ అది అక్కడ మేకు గుచ్చుకున్నప్పుడు లైక్ టెటనస్ ఇంజెక్షన్ ఇస్తారు కదా, సో వాడు టెటనస్ ఇంజెక్షన్ వాళ్ళు వేయంగానే నేను అక్కడే అన్కాన్షియస్ అయ్యి మెడికల్ రూమ్ లో పడిపోయినా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. సో టీం వాళ్ళు కూడా కంగారు పడిపోయాను, ఎందుకంటే నేను వెరీ ఫిజికల్లీ నేను స్ట్రాంగ్ గానే ఉంటా కదా. సో అన్నట్టు నేను కూడా యూజువల్ గా ఎప్పుడు ఎక్కువ జ్వరాలు రావడం కానీ అట్లా అవ్వదు లైఫ్ లో. సో అక్కడ ఉన్న కండిషన్స్ కి అట్లా నేను స్పృహ తప్పి పడిపోవడం అన్నది ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 10 years లో జరగలేదు నాకు ఎప్పుడు అట్లా. సో అట్లా పడిపోయేసరికి వెంటనే లైక్ డాక్టర్స్ లేచి మెడిసిన్స్ ఇచ్చిండ్రు అదంతా, కానీ అప్పటి నుంచి నాకు తెలియకుండా నా ఫిజికల్ హెల్త్ కొంచెం లైక్ సహకరించడం మానేసింది అనమాట. అంటే లైక్ ఫిజికల్లీ ఐ వాజ్ అనేబుల్ టు అంటే ఏదైనా లైక్ చాలా లోపల వీక్ అనిపించేది, కానీ అది నాకు అప్పుడు అంత క్లియర్ గా అర్థం కాలేదు. సో స్లోగా ఒక 2 కానీ మనకి బయట ఏంటంటే ఒక మనకు బాగాలేకపోతే ఒక 2 weeks 3 weeks మనం రెస్ట్ తీసుకుంటాం ఇంట్లో, దెన్ మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి వర్క్కి వెళ్తాం. కానీ అక్కడ మనకు అంత టైం ఉండదు. 1 day ఈజ్ ఈక్వల్ టు లైక్ ఏ లాట్ ఆఫ్ టైం అన్నట్టు. ప్రతి రోజు ఎవ్రీ సెకండ్ కౌంట్స్ అక్కడ. సో ఆ లాస్ట్ 2 weeks అన్నది నాకు కొంచెం అక్కడ నాకు ఫిజికల్ హెల్త్ సహకరించక కొంచెం డౌన్ అయిపోయినా. వచ్చినప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా ఫేస్ మొత్తం అట్లా పేలిపోయి అట్లా అయిపోయింది అనమాట. సో ఈసారి ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఒకటి చాలా ప్రయారిటీగా చూసుకొని అదొక ఎక్స్పీరియన్స్ నేను లెర్న్ చేసిన, ఎందుకంటే మన బాడీ సహకరించకపోతే మనం ఏం చేయలేం కదా బేసిక్ గా. సో అది ఈ సీజన్ లో ఫుడ్ లేదు, సరిగ్గా పెట్టట్లే, వీక్ అయిపోతున్నారు కంటెస్టెంట్స్. అంటే లైక్ బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చెప్పడం జరిగింది, అంటే వీక్ అయిపోతున్నారు, ఫుడ్ లేదు, ప్రోటీన్ బాడీకి సరిపడా ప్రోటీన్ లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దాని వల్ల ఇబ్బంది ఆలోచించి ఏమైనా వెళ్తున్నావా లైక్ ఫుడ్ గురించి? దానికి మనం ఆలోచించినా కూడా చేసేదేం లేదు, ఎందుకంటే అక్కడ మనం అడిషనల్ గా మనమైతే ఏం తీసుకెళ్ళలేము, ఎలవ్ చేయరు వాళ్ళు. సో చూద్దాం లైక్ ఏం జరుగుతుంది అన్నది. ప్రోటీన్ పౌడర్లు కూడా వెళ్ళలేదు. ఓకే అదే నేను కూడా విన్నా అట్లా భాష అన్న వాళ్ళు చెప్పిండ్రు. సో చూద్దాం ఇక. ఆల్రెడీ సీజన్ 8 చూస్తున్నావా? సీజన్ 8 మొత్తం చూస్తున్నావా? మొత్తం చూడలేదు, మెయిన్ ఎపిసోడ్స్ అవి చూసినా. ఇంకా కూడా ఫర్దర్ గా నాకు కొంచెం అంటే లాస్ట్ టైం కంటే ఎంటర్టైన్మెంట్ కానీ అంటే ఎంగేజ్మెంట్ రేషియో అన్నది అయితే తక్కువ ఉంది. అంటే మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది వ్యక్తిత్వాలు, అంటే కంటెస్టెంట్స్ విత్ స్ట్రాంగ్ మైండ్ సెట్స్, స్ట్రాంగ్ వ్యక్తిత్వాలు అక్కడికి వెళ్ళి ఒకరినొకళ్ళు అదే ఆ వ్యక్తిత్వాలని బయట పెట్టిన రోజు మనకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో లాస్ట్ సీజన్ లో దేర్ వర్ లైక్ 4 to 5 కంటెస్టెంట్స్ ఐ కెన్ సే
చాలా స్ట్రాంగ్ మెంటల్ అవును. లైక్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ వ్యక్తిత్వాలు పొసెస్ చేసే కంటెస్టెంట్స్ ఉండే లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ. సో అది ఈ ఇయర్ ఏమైనా కొంచెం తగ్గిందా అన్నది లైక్ జనాలకు అనిపించింది, నాకు కూడా అనిపించిన ఒక కామన్ ఫ్యాక్టర్. ఆల్రెడీ కంటెస్టెంట్స్ గేమ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఎవరెవరు ఏంటి అని మనం చూసాం, నీకు తెలుసు ఆల్రెడీ. లోపలికి వెళ్ళంగానే మనం చేంజెస్ అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు వీళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఉండకూడదు, వాళ్ళతో ఉండాలి, వీళ్ళతో ఉండకూడదు అనేది మనకి ఆల్రెడీ మైండ్ లో సెట్ అయిపోతుంది. లోపలికి వెళ్ళాక నీకు ఎలా వాటిలన్నిటిని హ్యాండిల్ చేస్తావు? అంటే యాక్చువల్లీ ఈ సీజన్ కి ఏంటంటే యూజువల్లీ బై దిస్ టైం అన్ని సీజన్స్ కి ఎవరో ఒక 4-5 హాట్ ఫేవరెట్స్ వచ్చేస్తారు ఆడియన్స్ లో. అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఇప్పుడు నెగిటివ్ పర్సన్ అన్న కూడా హాట్ ఫేవరెట్ అన్నట్టు యాక్చువల్లీ చెప్పాలి. సో ఈ సీజన్ లో యాక్చువల్లీ ఎక్కువ వచ్చింది సోనియాకి, యాక్చువల్లీ నెగిటివిటీ వచ్చింది, కానీ తను బయటకు వచ్చేసింది. సో ఇప్పుడున్న పీపుల్ అందరిది చాలా ఫ్లక్చువేటింగ్ మైండ్ సెట్స్ ఉన్నాయి అండ్ చాలా ఫ్లిప్ అవుతున్నాయి. అంటే ఒక వీక్ ఏమో వీడు చాలా పాజిటివ్ రా అని లేస్తుంది, వెంటనే నెక్స్ట్ వీక్ పడిపోయి ఏదో ఒక పని చేయడం వల్ల మళ్ళీ ఇంకో క్యాండిడేట్ ఎవడో లేస్తున్నాడు, అట్లా చాలా ఫ్లక్చువేషన్ లో ఉంది. సో ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ రైట్ నో యాక్చువల్ నా ఉద్దేశంలో ఇప్పుడున్న హౌస్ మేట్స్. సో ఈ పర్సన్ తోనే ఉంటే బాగుంటది, ఈ పర్సన్ తోనే బాగుంటది అని యాక్చువల్లీ గేజ్ చేయడానికి కూడా ఎవరు లేరు అక్కడ యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి. నార్మల్ గా అందరితో నార్మల్ గా ఉంటావా? అంటే అందరితో నార్మల్ అండ్ మైన్ ఈజ్ లైక్ లాస్ట్ సీజన్ కూడా చూసి ఇండివిజువల్ గేమ్ మోర్ ఓవర్. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు ఎవరిని, ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు ఎవరిని, అది నా ఎజెండా. ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉంటాం, మైండ్ ఆల్రెడీ లాస్ట్ టైం ఇలా దెబ్బ తిన్నది, ఇలా అయింది, ఈసారి అలా కాదు, ఒక దాని మీద పట్టుకుంటే అదే కాదంటే ఇప్పుడు లైక్ ఆర్జీవి గారు అంటారు కదా, ఇప్పుడు మనం ఒక పని చేసినప్పుడు ఒక మిస్టేక్ చేస్తాము, నెక్స్ట్ టైం కొత్త మిస్టేక్ చేస్తాం అంటారు. సో లైఫ్ అట్లాంటిది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అన్నది నువ్వు ఉన్నావు, ఎక్స్పీరియన్స్ చేసినావు కాబట్టి మన చేతిలో లేని మిస్టేక్స్ జరిగిపోతుండే కొన్ని. అంటే అరే మనం నాకు సార్ చెప్పిన తర్వాత అరే ఇది మిస్టేక్ మనం చేసినామా, లేకుంటే దీని మిస్టేక్ లాగా కనిపించింది ఆడియన్స్ కి అని అనిపిస్తుంది. అంటే మనం ఏదో కామెడీ చేయొచ్చు, లేకుంటే సంథింగ్. అంటే బిగ్ బాస్ హౌస్ ఇస్ లైక్ దట్. అంటే సో నేను మిస్టేక్స్ చెయ్యను, నేను పుణ్యాత్ముని అన్న అట్లాంటి మాటలు చెప్పను, కానీ నాకు తెలిసి నేను నాకున్నంత వరకు అవగాహనతో కావాలని చెప్పేసి నేను మిస్టేక్ చేయొద్దని అనుకుంటున్నాను. అంతే, అనుకోకుండా జరిగే మిస్టేక్స్ కి ఏం చేయలేం మనం, బాధ్యత. బిగ్ బాస్ 7 నుంచి బయటకు వచ్చాక నీకు ఏమైనా ఉపయోగపడిందా, ఏమైనా ప్లస్ అయిందా? సో ప్లస్ అంటే లైక్ ఆడియన్స్ రికగ్నిషన్ మెయిన్లీ. అంటే చాలా మంది యూజువల్ గా అంటే 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఎప్పుడైనా బిగ్ బాస్ లో ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళకి యూజ్ అవుతుందా యూజ్ కాదన్న నాకు పర్టికులర్ గా తెలియదు, కానీ లైక్ నాకేంటంటే లైక్ నో వన్ న్యూ మీ. అంటే అసలు ఒక 4-5 అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, లేకపోతే యాంకర్స్ వాళ్ళు వీళ్ళు, నేను ఆ సినిమా చేసిన కాబట్టి, నేను ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చిన కాబట్టి తెలుసు, కానీ లేకుంటే బయట జనాలకి పబ్లిక్ కి తెలియదు. సో జనరల్ పబ్లిక్ కి తెలియదు. ఎప్పుడైతే జనరల్ పబ్లిక్ లోకి వెళ్ళిపోయినో అది అసలు చాలా రేర్ అన్నమాట. అంటే అట్లాంటి ఆపర్చునిటీ దొరకడం యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్. సో దాంట్లో నాకు చాలా హ్యాపీ. అండ్ లైక్ ప్రాజెక్ట్స్ పరంగా నాకు సోలో బ్యాండ్ ఫిల్మ్ అయిపోయింది, ఇంకో ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది. నాకు 2.5 months టైం గ్యాప్ ఉంది కాబట్టి సో నేను వెళ్తున్నా. అండ్ ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనగానే మనకి ఫేమ్ అండ్ లైక్ మార్కెట్, సినిమా మార్కెట్ అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు మనకి ఎక్స్ట్రీమ్లీ ఇప్పుడు లైక్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉండి అసలు ఫిలిం ఆఫర్స్ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దాన్ని నేను అంటే లైక్ ఒక బ్యాలెన్స్డ్ వేలో వెళ్తున్నా. అందుకే నేను యాజ్ అన్ యాక్టర్ అంటే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం బయట కూడా యాజ్ అన్ యాక్టరే నేను ప్రొజెక్ట్ చేసుకున్న తప్ప లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా లైక్ ఆ కంటెంట్ చేయడం కానీ. సో నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళు వీళ్ళు అదంతా కంటెంట్ అదంతా చేసి చాలా ఈజీగా పెరుగుతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఒక ఫ్యాన్ బేస్ కానీ ఒక ఫేమ్ కి, కానీ నేను అది చేసి నేను ఆ కేటగిరీలోకి వచ్చేయొద్దు అని చెప్పేసి ఓన్లీ లైక్ మ్యూజిక్ వీడియోస్ కానీ, ఓన్లీ ఫిల్మ్స్ కానీ. ఎందుకంటే నా ఏజ్ కూడా ఇప్పుడు తక్కువ కాబట్టి లైక్ నేను నెక్స్ట్ ఒక 2-3 years అంటే ఎప్పుడు సక్సెస్ అన్నది 28. సో లైక్ నీ ఏజే కదా. సో అంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూనే వెళ్ళాలి. అంటే ఒక్కటేసారి ఏదో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోదాము అంటే మనం పడిపోతాం ఏదో ఒకరు. సో ఆ విషయం నాకు క్లియర్ గా తెలుసు. అండ్ ఐఎమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్ టు అట్ ద సేమ్ టైమ్. అండ్ ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్. అంటే బిగ్ బాస్ లో కూడా చాలా మందికి తెలిసింది. సో నా ఫస్ట్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేసుకొని రైట్ చేసుకొని బయటకు వచ్చింది. అండ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఐఎమ్ రైటింగ్ ఆల్సో. అంటే ఇట్స్ నాట్ లైక్ నేను ఒక అవకాశం కోసం ఎదురు చూసి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అది వచ్చిన రోజు అన్నట్టు కాకుండా నేను నా ఓన్ స్క్రిప్ట్స్ కూడా డెవలప్ చేసుకుని నాకున్న సర్కిల్లో రైటర్ ఫ్రెండ్స్ తోని, డైరెక్టర్ ఫ్రెండ్స్ తోని. సో నా ఫ్రెండ్స్ చాలా మంది మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు, లైక్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ. లైక్ సో వాళ్ళతో కూర్చొని నేను బిల్డ్ చేసుకొని లైక్ నా మైండ్ సెట్ ఐఎమ్ ఇండీ ఫిల్మ్ మేకర్, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ లాగా. నేనంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళిన వచ్చిన అన్న అదొక్కటే తప్ప
సో నా స్టైల్ మొత్తం ఒక ఇండీ ఫిల్మ్ మేకర్ సర్కిల్. సో మంచి మంచి ఇండీ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళతో కూర్చొని ఐడియాస్ షెల్ అవుట్ చేసుకోవడం, దెన్ స్టోరీస్ డెవలప్ చేయడము, సో అదంతా చేస్తూ ఉంటా. సో నేను ఫ్యూ ప్రాజెక్ట్స్ లైక్ నా ఓన్ స్క్రిప్ట్స్ కూడా రాబోతున్నాయి అనమాట. లైక్ నేను ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అవ్వడము. సో ఆ వేలో ఉంటది, అంటే ఎవరైనా వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను యాక్ట్ చేస్తానని ఎప్పుడు ఆలోచించాను. సో ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ పాత్ అని నేను అనుకుంటాను. బిగ్ బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కానీ వీళ్ళు కానీ సినిమాల్లో సక్సెస్ అవ్వట్లా. బిగ్ బాస్ కి సినిమాకి సంబంధం లేదు. లైక్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమాస్ బయట సక్సెస్ అవ్వట్లేదు, జనాలు ఆడియన్స్ కూడా పెద్దగా దాన్ని తీసుకోవట్లేదు. లైక్ ఇప్పుడు నీకు ఆల్రెడీ మూవీస్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్తే ఏమైనా జరిగింది, జరగరాంది ఏదైనా లైక్ నెగిటివ్ కానీ లేకపోతే ఏదైనా అయిపోయింది అనుకో, మళ్ళీ బయట ఉన్న నీ మూవీస్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా. అంటే అది అట్లయితే నేను అంటే జరగరాందంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను యాజ్ ఎ పర్సన్ నాకు తెలుసు కదా. అంటే నేను లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ లో కూడా చూసుంటారు. అంటే మిస్టేక్స్ అనేది మనం మనుషులం చేస్తాము. సో మన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకొని ఇంకా మనలో పాజిటివిటీ, మనలో ఉన్న పాజిటివిటీ కానీ పాజిటివ్స్ ని కానీ మనం ఎప్పుడైతే బయటికి తెచ్చి దాన్ని డబుల్ పాజిటివ్ లాగా బయట పెట్టి మనము ఆడియన్స్ కి లైక్ చూపించగలుగుతాము. లైక్ మనలో ఉన్న లైక్ తెలివి కానీ వ్యక్తిత్వం కానీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ లో నేను ఓకే మిస్టేక్స్ జరిగినాయి, చిన్న చిన్న తప్పులు చేసిన, అది ఓకే. ఎట్ ద సేమ్ టైం నేను ఉమెన్స్ వీక్ అని పెట్టిన, అప్పుడు నాకు సార్ ఏమన్నారు, బెస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అన్నారు. సో అంటే లైక్ నాలో ఉన్న ఆలోచనలు లైక్ ఐ డోంట్ థింక్ లైక్ ఏ రెగ్యులర్ నార్మల్ పర్సన్. సో నాలో ఉన్న థాట్ ప్రాసెస్ అన్నిటిని నేను బయటికి తీసుకురావాలనుకుంటా బిగ్ బాస్ అనే స్టేజ్ అనేది అట్లాంటిది. సో నేను ఆ నెగిటివిటీ వస్తుందన్న భయం లేదు, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం అంతే. ఎప్పుడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని రెక్టిఫై చేసుకొని నేను ఇంకా లైక్ ఇంకా బెటర్ వేలో ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటా. ఒక పాత్ లో ఆగిపోను నేను ఇప్పుడు. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ అంటే నాకు తెలిసినంత వరకు టాప్ 5 లోకి వెళ్ళడం గగనం. ఓకే, టాప్ 5 లోకి వెళ్ళడం కానీ వాళ్ళ జర్నీ ఎక్కువ సేపు లైక్ మీ సీజన్ లో బోలే గారు చూసుకోండి, నైని పవన్ చూడండి, ఇలా వైల్డ్ కార్డ్ వచ్చిన 1వ వారం 2వ వారం ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటారు. భయపడుతున్నావా? సో అట్లా భయం ఏం లేదు, ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పటి వరకు మనకి ఏం జరిగింది, కొత్త వాళ్ళే అందరూ. అంటే బిగ్ బాస్ కి కొత్త వాళ్ళనే తీసుకొచ్చింది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొస్తున్నారు. సో మా సీజన్ లో వైల్డ్ కార్డ్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఓకే ఐడియా లేదు మరి నాకు. కానీ సో అదే మన మీద మనకు నమ్మకం బ్రో. ఎప్పుడైనా మనకి భయం అన్నది ఉంటది యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. అరే వాట్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్ అన్న చిన్న భయం ఉంటది. కానీ సో ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడే మనము దాన్ని ఇంకా కరెక్ట్ వేలో ఫోకస్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతామని నేను బిలీవ్ చేస్తాను. సో అదే ఆ హోప్ తోనే వెళ్తున్నా అంతే. నేనేం ఇన్ని రోజులు ఉంటా లేకపోతే కప్పు కొడతా అని ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, అండర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు. సో చూద్దాము, నా లెవెల్ బెస్ట్ ఇద్దామన్న ఒక చిన్న హోప్ తో వెళ్తున్నా. లాస్ట్ టైం ట్రాక్స్ అలాంటివి ఏం లేవు, ఈసారి అమ్మాయిలు బాగున్నారు మంచిగా. లోపల ఎవరు నచ్చారు? నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చూడు, బయటనే నీకు అన్ని చెప్పేస్తే మళ్ళీ ఎవరు బాగున్నారు? అట్లేం లేదు, లైక్ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తున్నా. డైరెక్ట్ అవుతావా ఏమో మరి మీరే చూడాలి. సస్పెన్స్ ఇవన్నీ సస్పెన్స్. సినిమాకి మీ కొరియోగ్రాఫర్ ని ఆట సందీప్ గారిని పెట్టడం జరిగింది. లైక్ ఆయన మీ హౌస్ లో ఉన్నాక బయట పెట్టుకున్నారా, ఆయన అలా పరిచయంతో పెట్టుకున్నారా, లేకపోతే ఆయన పెర్ఫార్మెన్స్ గానీ అది నచ్చి పెట్టుకున్నారా? అంటే లైక్ రెండు. ఎందుకంటే లైక్ నాకు డాన్స్ కి ఎప్పుడైతే ట్రాల్ చేసిండ్రో హౌస్ లో అందరు ఏమనే వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు రెగ్యులర్ పర్సన్ కి అర్థం కాదు, అంటే యాక్చువల్లీ ఒక పర్సన్ లో ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని. ఒక కొరియోగ్రాఫర్ అన్నప్పుడు ఆయన చాలా మందిని ట్రైన్ చేసి ఉంటాడు, అండ్ నాన్ డాన్సర్స్ టు డాన్సర్స్ లాగా చాలా మందిని తీర్చిదిద్ది ఉంటాడు, కాబట్టి ఆయనకు అర్థమవుతుంది. సో అందరు నాకు డిమోటివేట్ చేసేవాళ్ళు, నువ్వు డాన్స్ చేయలేవు అని చెప్పేసి. సో సందీప్ మాస్టర్ మాత్రం లేదు, నీలో ఒక ఎనర్జీ అండ్ గ్రేస్ ఉంది, సో నిన్ను ప్రాపర్ గా ట్రైన్ చేస్తే మాత్రం నువ్వు డాన్స్ చేయగలుగుతావు అని నమ్మిండు. సో అది ఆయన చేతిలో పెట్టిన, అన్న నువ్వు ప్రూవ్ చేయాలి. అండ్ యాక్చువల్ అంతగానం ట్రాల్ జరగకుంటుంటే ఇంత లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చేది కాదేమో బయటికి. సో నేను ఓపెన్ గా చెప్పేది ఏంటి, నేచురల్ డాన్సర్ కాదు, అంటే వెంటనే స్పాట్ లో సాంగ్ పెట్టి ఏదో సాంగ్ ఎప్పటిదో పెట్టేసి ఆ హుక్ స్టెప్ చేయి అంటే నాకు గుర్తుండదు, నాకు రాదు. ఫస్ట్ నేచురల్ డాన్సర్ అయితే కాదు. సో ఇప్పుడు ఓపెన్ గానే చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో దానికి అవ్వచ్చు, కానీ సో ఇట్స్ ఓకే, ఎందుకంటే అందరికి అన్ని టాలెంట్స్ ఉండవు, కానీ ట్రైన్ చేస్తే మాత్రం 100% చేయగలుగుతారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బిగ్ బాస్ గౌతమ్ లోపలికి వెళ్తున్నాడు అంటే అబ్బా ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేశాడని మళ్ళీ వెళ్తున్నాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. 13 weeks ఎండ్ వరకు ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే
ఏదో ఒకటి ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ లో లైక్ నచ్చి వాళ్ళు ఓట్ చేయడం వల్ల కదా నేను అంతవరకు వెళ్ళింది. సో అండ్ ఏం చేయడం అంటే నాకు అంటే చాలా మంది మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నది బిగ్ బాస్ అనేది ఒక ఫిజికల్ గేమ్ లేకపోతే అక్కడ పెట్టే టాస్క్లు అది కాదు. అంటే మన వ్యక్తిత్వం నచ్చి మనం ఏంటో నచ్చి మనకు ఓట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. సో చాలా అంటే ఫిజికల్ గేమ్స్ లో టాస్క్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసేసి నాకంటే ముందు వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా సీజన్ లో ఉన్నారు, ముందు సీజన్స్ లో కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏ ఫిజికల్ టాస్క్. అంటే మనల్ని మనంగా లైక్ నచ్చి మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యి మనకి ఓట్ చేసే వాళ్ళు మనకు ఓటింగ్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. సో అండ్ ఎట్ ది సేమ్ టైం 13th వీక్ ఎండ్ లో కూడా నాకు సార్ చెప్పింది ఓటింగ్ యాక్చువల్లీ అర్జున్ అన్నకి నాకంటే తక్కువ ఉండే. సో కానీ ఆయన ఫినాలే పాస్ గెలవడం వల్ల నేను వచ్చేసిన. సో అంటే ఓటింగ్ ప్రకారం 14th వీక్ లో కూడా ఉండాల్సిన వాడిని. సో నాకు అంటే లైక్ చాలా మంది చెప్పింది మాత్రం టాప్ 5 లో ఉంటామని ఎక్స్పెక్ట్ చేసిండ్రు అని చెప్పేసి సో వాళ్ళు చెప్పిండ్రు. సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. మీ సీజన్ వాళ్ళు కూడా వస్తున్నారు లోపలికి, ఎలా ఎవరో మీకే తెలియాలి, అదే వస్తున్నారు మీడియా సర్కిల్ లో తెలుస్తుంది. మీ సీజన్ వాళ్ళు వస్తున్నారు, లైక్ వాళ్ళతో మంచిగా ఉంటావా? అంటే ఇప్పుడు బేసిక్ గా నా ఫ్రెండ్ సర్కిల్ గానీ నాదంతా ఎక్కువ ఇప్పుడు ఈవెంట్స్ లో కనిపించేది, సోషల్ మీడియాలో కనిపించేది ఒక పార్ట్ బ్రో. అంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తాం, లేకపోతే ఎందుకంటే కామన్ గా ఇన్వైట్ చేస్తారు, కామన్ గా గెట్ టుగెదర్స్ కి వెళ్తాము. సో అది కానీ నాకు ఎక్కువ నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే ఉందో దే ఆర్ ఎవ్రీవన్ ఈజ్ ఫ్రమ్ నాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే అసలు బిగ్ బాస్ పక్కన పెడితే అసలు ఫిల్మ్స్ కి సంబంధం లేని వాళ్ళతోనే నేను ఎక్కువ నా టైం స్పెండ్ చేసేది. అండ్ మోర్ ఓవర్ రైటర్స్, డైరెక్టర్స్ నేను చెప్పినట్టు ఇంతమంది వాళ్ళతో కూర్చొని నేను నా మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేస్తుంటా. అంటే గౌతమ్ అసలు ఎక్కడున్నాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే నా డైలీ రొటీన్ ఏంటి, వర్కౌట్ చేస్తా, లేకపోతే షూట్ ఉంటే షూట్ చేసుకుంటా, దెన్ ఒకళ్ళు షూట్ లేకపోతే రైటర్స్ తో కూర్చొని నేను స్క్రిప్ట్స్ డెవలప్ చేసుకుంటా. ఒక 4-5 స్క్రిప్ట్స్ డెవలప్ చేసిన ఈ లాస్ట్ 1 year లో. సో ఇప్పుడు సోలో బాయ్ అనే ఫిల్మ్ కి షూట్ చేసేసి రెడీగా ఉంది. అండ్ ఒక మ్యూజిక్ వీడియో లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు యాక్చువల్ షూట్ చేయాల్సి ఉండే కానీ సడన్ గా బిగ్ బాస్ వచ్చేసరికి ఆగిపోయింది. అది కూడా చాలా మంచి లైక్ మాస్ నెంబర్, డాన్స్ నెంబర్ అది కూడా. సో అది రాగానే అది చేస్తున్నా. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ నేను నెక్స్ట్ ఇయర్ మొత్తం లైక్ ఇప్పుడు ఈ 1 year ఏదైతే గ్యాప్ వచ్చిందో సో ఇదంతా నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ లాగా అనమాట నాకు. సో వెంటనే డిసెంబర్ లో సోలో బాయ్ రిలీజ్, దెన్ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ స్టార్టింగ్. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ నేను ఏదో ఒక వర్క్ చేస్తూ, సో మనీ అన్నది మ్యాటర్ కదా నాకు ఇప్పుడు కరెంట్లీ. అంటే మనీ ఇస్తేనే నేను ఈ వర్క్ చేస్తా, ఈ మూవీలో యాక్ట్ చేస్తా అన్నది కాదు. సో నాకు నిజంగా ప్రాజెక్ట్ నచ్చి సో నేను లైక్ దానికి అది నాకు హెల్ప్ అవ్వగలుగుతుంది, నేను దానికి హెల్ప్ అవ్వగలుగుతాను అన్నప్పుడు నేను అది చేస్తాను, మనీ మ్యాటర్ అనేది పక్కన పెట్టేసి. సో దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నెక్స్ట్ ఇయర్ విల్ బి గుడ్ అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం అంతే పేమెంట్ పెరిగిందా? పేమెంట్ పెరిగిందా? అంటే అప్పుడు అసలు నేను ఎవరో తెలియదు కదా, ఫ్రెష్ ఫేస్. ఈసారి పెంచారు, బాగానే పెంచారు. ఎంత పెంచుంటారు? ఎంత పెంచినా డబల్ చేసి. ఈసారి బిగ్ బాస్ మీకున్నంత రేటింగ్ లేదు, కొంచెం ఫేసెస్ అంత లేకపోవడం వల్ల ఆడియన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ లేకుండా చాలా మంది చూడడం మానేసిన వాళ్ళు ఉన్నారు. అవునవును, ఈసారి చాలా తక్కువ అయిపోయింది. చాలా తక్కువ అయిపోయింది, ఆడియన్స్ కూడా లేరు కదా. మరి ఎందుకు వెళ్తున్నాం? అంటే ఇప్పుడు గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది కదా, నాకు తెలిసి ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అంటే సరే ఎంత లెవెల్ ఆఫ్ రైజ్ అవుతుందని నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న దానికంటే అయితే ఒక లెవెల్ ఆఫ్ రైజ్ ఉంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎక్స్ కంటెస్టెంట్స్ కావచ్చు, అంటే నాకు వేరే వాళ్ళ పేర్లు కూడా నేను విన్నా. సో మైట్ బి వాళ్ళ వల్ల కావచ్చు, నా వల్ల కావచ్చు, ఏదైనా ఒక చిన్న హోప్ అయితే ఉంది. 2.2 గ్రాండ్ లాంచ్ తర్వాత మళ్ళీ కొంచెం ఆ గత వైభవం వస్తుందేమో సీజన్ 8 కన్నా, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నేను నెవర్ గివ్ అప్ అన్న యాటిట్యూడ్ లో ఉంటాను అనమాట ఎప్పుడైనా. సో ఓకే, ఒకసారి ఓడిపోయినాము, అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి, సో అప్పుడు మనకి ఎవరికి తెలియదు. నేను అంటే చాలా ఓటింగ్ కి చాలా మ్యాటర్స్ ఉంటాయి. అంటే నిజంగా ముందు నుంచి లైక్ ఒక ఫ్యాన్ బేస్ ఉండి, ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి 100% వాళ్ళకి ఓటింగ్ అనేది ఒక ప్రీఫిక్స్డ్. అంటే వాడు ఏం చేసినా కూడా వాడు నచ్చుతాడు అనమాట. సో వాడికి ఆ ఓటింగ్ బేస్ ఉంటది. నాకు లాస్ట్ టైం అది లేకుండా చాలా పెద్ద నాకు మైనస్, కానీ ఇప్పుడు అది లాస్ట్ టైం తో పోల్చుకుంటే బెటర్. నాకు కంటెస్టెంట్స్ గురించి చెప్తావా ఏమైనా అడిగితే? ఇప్పుడున్న ఎలా అనిపించారు ఏంటనేది నేను అది హౌస్ లో చెప్తా. నామినేషన్స్ ఫస్ట్ డేనే కదా, నామినేషన్స్ లో చెప్తా. నామినేషన్స్ ఫస్ట్ తెలంగాణ నామినేషన్ పెడితే ఏం చేస్తావు భయ్యా? తెలంగాణ నామినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏం చేస్తావు? అంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు జరిగింది నేను అదొక గేజ్ చేసుకుని చేయగలుగుతా. ఆబ్వియస్లీ అది ఓపెన్ ఆడియన్స్ కూడా చెప్తా. అంటే నా స్ట్రాటజీ ఎప్పుడు ఓపెన్ గా ఆడియన్స్ కి చెప్తా. నో స్ట్రాటజీ ఇస్ మై స్ట్రాటజీ. ఎవడైనా వస్తే ఇచ్చి పడేయడం. ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? ఏం ప్లానింగ్? ఇలా ఆడాలి, ఇలా ఆడాలి.
ఏం లేదు. అంటే అక్కడ మనం గెస్ చేయలేం కదా సిచ్యువేషన్స్, బేసిక్ గా బిగ్ బాస్ అనేది సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ట్యాకిల్ చేస్తాం మనం. లైక్ అంటే ఇది మనం ముందే అనుకుంటాం కదా, ఈ అమ్మాయి ఈ సీజన్ కి వెళ్తాం కదా, ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఒక ఐడియా. అంటే అట్లాంటి వర్కౌట్ అవ్వు నిజంగా బిగ్ బాస్ హౌస్ లో అయితే. నేను అబ్జర్వ్ చేసింది మాత్రం వర్కౌట్ అవ్వు. ఇదే కాకుండా నీకు లాస్ట్ సీజన్ బ్రో అమ్మాయిలు ఎక్కువ సపోర్ట్ బ్రో, ఫుల్ అమ్మాయిల ఫ్యాన్ బేస్. బయటకు వచ్చాక కూడా నువ్వు ఫీల్ అయ్యావు, అమ్మాయి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది అమ్మాయిలకి బాగా కనెక్ట్ అయ్యావు. అదే కాకుండా ఇంకొకటి, ఉమెన్ కి నువ్వు కెప్టెన్ అయ్యాక వాళ్ళందరికీ రెస్ట్ ఇచ్చేసావు. అవును, ఒక ప్లాన్ చేసుకున్నావు, అది అన్ఎక్స్పెక్టెడ్ చేసావు, ఏం చేసావు తెలియదు. Unexpected. అన్ఎక్స్పెక్టెడ్ గా ఉమెన్స్ అనుకుంటాను అప్పుడు నాకు తెలిసి. సో దగ్గరికి యాక్చువల్లీ అంటే